దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తా ఉన్నాం. మన జీవితంలో చాలాసార్లు ఎన్నో పర్వతాలని, కొండలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలాసార్లు వాటిని చూసి మనం భయపడతాం కూడా. కొన్నిసార్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం, కానీ శరీర బలహీనతను బట్టో, లేకపోతే అనారోగ్య కారణాల చేతనో, రకరకాల పరిస్థితుల చేతనో, పర్వతం ఎక్కాలంటే భయమనో, ఏదో ఒక కారణం చేత ఎక్కడానికి సంశయిస్తాం. అలాగే ఎక్కడానికి కూడా మనం ప్రయత్నం చేయం. అలాంటి పర్వతాలు మన జీవితంలో చాలానే వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఎక్కలేని ఎత్తైన కొండకు నేను మిమ్మల్ని ఎక్కించువాడును అని. ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటాన్ని, ప్రతి అపజయాన్ని, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని దేవుడు ఖచ్చితంగా దాటేటట్లుగా, వాటి మీదకి ఎక్కి నిలబడేటట్లుగా నా దేవుడిని చేస్తాడు. అలాంటి ప్రభుని